కూడా స్టార్ట్ అయింది. అయితే తల్లి చెప్తున్న వివరాల ప్రకారంగా అక్కడ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారంగా పెళ్లి కాకమునిపే అనూషతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు పాల్పడుతుండేవాడట. అయితే కేవలం జ్ఞానేశ్వర్కి అనూష పడింది నిజంగా ప్రేమే అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలు ప్రేమే ఉంటే తనని పెళ్లి కంటే ముందు శారీరక సంబంధం పెట్టుకొని వేధింపులకు పాల్పడడం ఏంటి అంటే కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతోంది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నిజంగానే తను ప్రేమ పెళ్లి చేసుకున్నాడంటే ఒక ప్రపంచాన్ని జయించినట్టుగా భావించేటువంటి ఈ యువత ఉన్నటువంటి తరుణంలో కనీసం తన భార్యని ఎక్కడ కూడా చూపించకపోయేవాడు. తల్లిదండ్రులకు కనీసం ఆ సమాచారం తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు, అందరి నుంచి దూరంగా ఉండేవాడు. ఏకంగా బెంగళూరులో జాబ్ చేస్తున్నానని చెప్పి తన సొంత తల్లిదండ్రులకి, జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులకు కూడా ఈ ప్రేమ వివాహం గురించి చెప్పకుండా దాచేశారట. అనూష తండ్రి మృతి చెందడంతో తల్లి అందురాలు కావడంతో తనకు ఏమైనా కూడా అడిగేవారని దిక్కులేరన్నట్టుగా అనూషతో ఈ యొక్క తతంగానికి పాల్పడేట్టు తెలుస్తోంది. ముందుగా ప్రేమ పేరిట తనని శారీరకంగా ఇబ్బందులు పెట్టి వేధింపులకు పాల్పడేవాడు. ఆ తర్వాత అనూష పట్టుపట్టడంతో తప్పక పెళ్లి చేసుకున్నట్టుగానే ఇప్పుడు అనుమానిస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఎవరికి చెప్పకపోయేవాడు. తన ఫ్రెండ్స్కి తెలియదు, బంధువులకి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. అందరికీ ఈ యొక్క విషయాన్ని చాలా గోప్యంగానే ఉంచుతూ ఉన్నాడు జ్ఞానేశ్వర్. అయితే ఆ తర్వాత ఎలాగైనా సరే అయిష్టంగానే పెళ్లి తర్వాత ఉండాలని భావించాడు జ్ఞానేశ్వర్. అందులో భాగంగానే తను అసలు ఊహించలేదు కూడా, గర్భం దాలుస్తుందని ఊహించలేదు. అంతలోనే అనూష గర్భం దాల్చింది. ఆ తర్వాత ఎలాగైనా కూడా ఆ గర్భాన్ని తీయించాలని చాలా తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తోంది అనూష పైన. ఇక ఏది చేయలేక ఒకానొక సందర్భంలో తను తాగేటువంటి ఫలుదా జ్యూస్లో కూడా నిద్రమాత్రలు సైతం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ మాత్రం నిద్రమాత్రలా ఇంకేదనేది మనం కన్ఫర్మేషన్ చేయలేము. ఎందుకంటే అనూష ఆ జ్యూస్ తాగే నేపథ్యంలో అందులో ఆ టాబ్లెట్స్ కరగకపోవడంతో ఇదేంటి అంటూ క్వశ్చన్ చేసి జ్ఞానేశ్వర్ నిలదీసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా మొదలయ్యాయి. ఆ మనస్పర్ధలు కాస్త ఎంతవరకు దారితీశాయంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఇక అనూష ఒక పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్న నేపథ్యంలో జ్ఞానేశ్వర్ ఏకంగా హతమార్చి ఆ విషయాన్ని బంధువులకి, స్నేహితులకు కూడా తన భార్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది, ఏం చేయాలో తోచడం లేదంటూ కొంత నటించే ప్రయత్నం చేశాడు. అంతకుముందే తనని హతమార్చాడు. ఇక నటన ఎలా బయటపడిందని అంటే వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లేందుకు బంధువులు, స్నేహితులు అక్కడ చేరుకోగానే అంతకంటే ముందే అనూష మరణించింది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా డాక్టర్లు గుర్తించిన అంశం ఏంటంటే తన మెడపైన గాయాలున్నాయి, కావాలని బలవంతంగా చంపేసినట్టుగా ఆనవాళ్ళు కూడా గమనించారు పోలీసులు. మాయమాటలతో అనూషని ప్రేమ వరకు తీసుకువెళ్ళి తర్వాత శారీరకంగా వాడుకొని వదిలేద్దామనుకున్నటువంటి జ్ఞానేశ్వర్ని ఆ తర్వాత అయిష్టంగానే పెళ్లి చేసుకొని ఆ రకంగానే మనస్పర్ధల కారణం కొన్ని రోజులు గడిపి ఆ తర్వాత ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు జ్ఞానేశ్వర్. పెళ్లికి ముందే జ్ఞానేశ్వర్కి మరొక అక్రమ సంబంధం ఉండిందనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది. లేదంటే ఇంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ సదరు మహిళ పైన ఇలా కర్కశంగా ప్రవర్తించడమే కాకుండా మనస్పర్ధలు రకరకాలుగా ప్రవర్తించాడు అని చెప్పి జ్ఞానేశ్వర్ పైన అటు అనూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో గతంలో ఒక అక్రమ సంబంధం ఉండి ఉంటుంది, ఆయనకు వేరొక అఫేర్ కూడా ఉండి ఉంటుంది అనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది. అయితే అనూషను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. క్యాన్సర్ ఉందంటూ తన పేరెంట్స్ ఒప్పుకోరని నమ్మించే ప్రయత్నం చేశాడు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం అనూషకి వేధింపులకు పాల్పడేవాడట. విడాకుల విషయంలో డెలివరీ ముందు రోజు కూడా ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. గర్భిణి అనూష గొంతు నిలిపి చంపేశాడు జ్ఞానేశ్వర్. ఒకవేళ కనుక బిడ్డకు జన్మనిస్తే ఇక విడాకులు కుదరవు, ఇక తప్పక జీవితాంత అనూషతోనే ఉండాలని చెప్పి ఆలోచించినటువంటి జ్ఞానేశ్వర్ ఈ దారుణాన్ని ఒడిగట్టాడు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి అటు అనూష తల్లి, అందులోనటువంటి ఆ తల్లి తన చెల్లెలు కూడా మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేసాడు. నా కూతురు మాటలు పెట్టుకున్నాడు.
నేను అన్నది కూడా అయిపోయినా ఎదురు కూతుర్లో ఉన్నాను నన్ను చూడాలనుకున్నాను నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్ అమ్మాయి నా 1 కోటి రూపాయలు కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. ఎప్పుడు పెళ్ళయిందమ్మా? ఎన్ని రోజుల క్రితం పెళ్ళయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మోసం చేసి దాన్ని చంపేసి దాన్ని వదిలించుకోవడానికి నాటకం ఆడాడు. ఇదంతా రాకముందు అది ఒక ప్రాణం అయితే అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేసాడు. మీ అక్క మీతో మాట్లాడారా? ఆఖరిసారికి ఎప్పుడు మాట్లాడారు? నిన్న ఉదయం మాట్లాడింది, నవ్వుతూనే మాట్లాడింది, బాగానే మాట్లాడింది. నొప్పులు రావట్లేదు, ఇంకేమి రావట్లేదు అని చెప్పి. రాత్రి కూడా డెలివరీకి నేను జాయిన్ చేసిన ఆడు ఒప్పుకోలేదంటే నేను చంపేయడానికి ఆడికి ప్లాన్ చేశాడు. ఆడు ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి. ఈ రోజు డెలివరీ అవ్వాల్సిందమ్మా? ఈ రోజు డెలివరీ అవ్వాల్సింది. అసలు నిన్న నైటే జాయిన్ చేస్తామంటే ఆడు ఒప్పుకోలేదంట. ఇద్దరి మధ్య కలహాలు ఉన్నాయి? అసలు ఏది బయటికి రానివ్వలేదండి. ఈ పిల్లని నమ్మించేశాడు. నమ్మించి ఏది బయటికి రానివ్వలేదు. జ్ఞానేశ్వర్ చెప్పండి, ఏం చెప్తారు అసలు? సార్ వాడదా సార్ మెయిన్ థింగ్ సార్ అక్కడ ఏంటంటే మాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది, పలానా అలాగా అయ్యింది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత చూసేటప్పటికి బాడీ చనిపోయింది అమ్మాయి. కేరళలో దిగిపోయాము, చనిపోయింది. హాస్పిటల్ కేసు అని చెప్పారు. వచ్చిన వెంటనే అబ్బాయి స్టార్ట్ నుంచి మాకు తెలియదు, ఏదో అన్కాన్షియస్ అయిపోయింది తెచ్చని చెప్పారు తప్ప ఇంకేం చెప్పలేదు. తీరా చూస్తే మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయికి సార్ ఆ అబ్బాయి వాళ్ళు ఏంటో తెలియదు. అతనికి మ్యారేజ్ అయ్యింది, ఇలాగ ప్రెగ్నెన్సీ అయ్యింది, అబౌట్ లివర్ ఏంటో తెలియదు. ఈ రోజు కానీ దాటితే మాత్రం కన్ఫర్మ్ అయిపోద్ది. దానికోసం నైట్ స్టెప్ తీసుకోవడం ఇంకేం కాదు. మరి నైట్ ఏ గొడవ తెలియదు, మార్నింగ్ చెప్పేశారు అంతే. మార్నింగ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత జరుగుతున్న కొద్దీ ఏమైందంటే చెప్పాడు. ఫస్ట్గా చేతితో పేపర్స్ని చెప్పాడు. తర్వాత ఇప్పుడేమో అందాక పోలీసులు చెప్పాడు చున్నీతో చెప్పేసి చెప్పాడు అంతే. ఇంకేం కాదు, చున్నీతో పిసికేసాను, ఆ పేక పీసి చంపేసాను చెప్పాడు అంతే. పిఎం పాలన స్టేషన్కి వెళ్ళిపోయారు అబ్బాయి. వాళ్ళ అమ్మగారు వచ్చారు. అది మాచూరు ఉందండి, మాచూరులో ఉంది. ఆయనకి ఎలాంటి శిక్ష విధించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? మళ్ళీ ఏ ఆడతానికి ఇలా జరగకూడదండి. ఇలా నమ్మించి మోసం చేసాడు. నడక సరే శిక్ష చేయాలంట. ఆడ ఉండకూడదు అయ్యా ఉండకూడదని ఇద్దరు కూతున్నా సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేశాడు. ఇదంతా ఎవరికి వెళ్ళకూడదు నాడు అటు ఉండకూడదండి. నా కూతురు అన్ని చంపేది. నా కూతురు మాటలు పెట్టుకున్నాడు. నేను అన్నది కూడా అయిపోయినా ఎదురు కూతుర్లో ఉన్నాను నన్ను చూడాలనుకున్నాను నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్ అమ్మాయి నా 1 కోటి రూపాయలు కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అది బాగానే ఉండేవారు మాతో అయితే. అమ్మాయి మంచిదే కానీ మొన్న వెళ్ళాం మేము హాస్పిటల్కి. మా పాప తీసుకుని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎప్పుడమ్మా హాస్పిటల్కి వెళ్తామంటే ఈ 2 రోజులు వెళ్తానంటే అని చెప్పింది. తెల్లవారు వచ్చేమో మా పాపకు ఫోన్ చేశారండి. ఈరోజు డెలివరీ ఎదవలు అంతే. మరి ఇంకా అలాంటి పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఎదవలు అంతే. ఈరోజు తెల్లవారు మా అమ్మాయి ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి. అనుసకు బాగాలేదు, ఒకసారి వెళ్ళమ్మా, మంచినీళ్ళు నోట్లో వేసినా మింగట్లేదంట అని. మేము వెళ్ళేసరికి 3 హాస్పిటల్ తిరుగుకొని వస్తే ఆరిలో హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తాడు చనిపోయి ఉంది. వాళ్ళు అన్నారు ముందే చనిపోయిందమ్మా, ఇప్పుడు కాదు ఎప్పుడో చనిపోయింది అని అన్నారు. ఇప్పుడు భర్త నేనే చంపేశాను, పేకల నుంచి చంపేశాను అని అన్నారు కదా. ఏంటి ఆడికి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? అది అలాంటి అదే దాంతో అన్నట్టుగా ఆడికి దానిపరిచేయండి. అప్పుడే ఇంకొక పిల్లకి జీవితం పాడు చేయరు అంతే. మరి దాంతో దానికి దానిపరిచేయండి. ఆడికి ఎలా ఉండేది సార్ మీతో? బాగుండేదా? నిత్యం మాట్లాడేదండి, ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేది. అసలు ఏ ప్రాబ్లం లేదనే చెప్పేది. అది బాగానే చూసుకుని కూడా అని చెప్పేది. కానీ ఎంత దారుణం చేస్తాడని చెప్పేసి మామూలుగానే ఉండేవాడు అండి. అసలు ఎప్పుడు అనుమానించడానికి కూడా ఇది అవ్వలేదు. కానీ ఎంత దారుణం చేస్తాడని కల్లో కూడా ఊహించలేదండి అసలు. నిండు చూడాలని ఎలా చేతులు వచ్చేస్తాయి? చాలా క్రూరం అండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు